సినిమా 'బర్త్‌డే బాయ్స్' ఏంట్రా 'బర్త్‌డే బాయ్స్' అంటే ఒక నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్‌ని పెట్టేసి ఏదో అల్లల్లా ఆడిచ్చేస్తాడేమో అని అనుకున్నాం గానీ, ఓకే. ఒక అరగంట సేపు నాకు చాలా బోర్ కొట్టింది సినిమా చూస్తూ ఉంటే. తర్వాత నుంచి లైన్‌లో పడింది ట్రాక్. ఒక మంచి స్టోరీ, ఒక సస్పెన్స్. ఆ సస్పెన్స్‌లో విలన్ ఎవడు, హీరో ఎవడు. ఇలాంటిది ఒక కొత్త జోనర్. ఒక ఇంట్లో, ఒక రూమ్‌లో ఒక కెమెరా బెట్టి, ఇలా కూడా సినిమా తీయొచ్చనేది డైరెక్టర్ గారు ప్రూవ్ చేశారు. నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. బీభత్సమైన కోట్లు పెట్టేసి ఎక్కడెక్కడో లొకేషన్‌లు తిరగకుండా ఒకే చోట సినిమా తీయడం కూడా ఈ డైరెక్టర్‌ని చూసి నేర్చుకోవచ్చనమాట. నాకు నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ అండ్ ఈ కథను అంటే రియల్ స్టోరీ యూఎస్‌లో జరిగిందిది. సో, ఇది ఒక మిస్టరీ, ఒక మర్డర్ మిస్టరీ అనమాట. సో, అది ఎలా ఛేదించారు? ఎవరు హీరో? ఏంటి? అసలు ఏం జరిగింది? బర్త్‌డే అసలు ఈ టైటిల్ ఏంటి? ఒక కేక్ కటింగ్ జరిగినప్పుడు నిజంగా కూడా చాలామంది బర్త్‌డే జరిగినప్పుడు ఆళ్ళొక ఊపిరి ఆడకుండా చేసేసి కింద మీద పడేసి ఏం జరుగుతుందనేది మనం నిజంగా చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా నాతో సహా ఈ సినిమా చూస్తే ఓకే. మనం కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి బర్త్‌డే జరిగినప్పుడు. అవతల వాడిని ఇబ్బంది పెట్టకుండా మనం కూడా చూసుకోవాలని చెప్పేది ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. సో, ఓకే. నలుగురు, ఐదుగురు క్యారెక్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ క్యారెక్టర్సు. వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కూడా నిజంగా చెప్పాలంటే ఆళ్ళ పాత్రలకి వాళ్ళు న్యాయం చేశారని అనుకుంటున్నాను. సో, ఓవరాల్‌గా ఓకే. పర్వాలేదు బావుంది. చూడొచ్చు.